వెల్కమ్ టు ఐ న్యూస్. హిందువులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీరియస్ గా ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే తమ ప్రతాపం చూపించాల్సి వస్తుందని భారత ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. హిందువులపైన, హిందూ మత సంస్థలపైన దాడులు ఆపకపోతే అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ కు సహాయ నిరాకరణ జరగాలని చూస్తామని హెచ్చరించింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తాజా పరిణామాలకు బాధ్యత వహించాలంటూ భారత ప్రభుత్వం సీరియస్ అల్టిమేటం జారీ చేసింది. హిందువులను దేశం నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా బంగ్లాదేశ్ లో ఇటీవల జరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయింది. దాడులకు పూర్తి బాధ్యత ప్రధానమంత్రి యూనస్ వహించాలని హెచ్చరించింది. వెంటనే దాడులు ఆగకపోతే మా తడాకా చూపిస్తామని అల్టిమేటం ఇచ్చింది. హిందువులు, హిందూ మత సంస్థలు, హిందూ మత గురువులను లక్ష్యంగా చేసుకుంటూ జరిగే దాడులను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీరియస్ గా దృష్టి సారించారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తో పాటు విదేశాంగ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులు, దీనిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికే సీరియస్ గా అల్టిమేటం ఇవ్వాలని నిర్ణయించారు. అమెరికా, చైనాతో సహా ఇతర ప్రపంచ దేశాలకు బంగ్లాదేశ్ గురించి చెప్పి సహాయ నిరాకరణ జరిగేటట్లు చూడాలని వ్యూహం రచించినట్లు తెలిసింది. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో స్థానికులు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. హిందువులను టార్గెట్ గా చేసుకుని అల్లరి మోకలు విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్ హిందూ ధర్మ కార్యకలాపాలు నిర్వహించి ఇస్కాన్ బ్యాన్ చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హిందువులు అత్యధికంగా నివసించే కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా రాధా గోవింద, సంతానేశ్వరి మాత్రి దేవాలయాలపై దాడులు జరిగాయి. హిందువులు నడిపే దుకాణాలను లూటీ చేశారు. దుర్గామాత పూజలు జరిగే సందర్భంలో కూడా భక్తులపై దాడులు జరుగుతున్నాయి. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన కార్యకర్తలే ఈ దాడులు నిర్వహించినట్లు ప్రాథమికంగా తేలింది. హిందువులకు వ్యతిరేకంగా ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ స్థానిక ప్రభుత్వం, పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అక్కడి ప్రభుత్వం నుంచి పరోక్ష మద్దతు అందుతున్నట్లు స్పష్టమవుతోంది. హిందూ మత పెద్ద చిన్నయ్ దాసును బంగ్లా ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు చేసింది. దాస్తో పాటు 17 మంది మత గురువులకు చెందిన బ్యాంక్ అకౌంట్లను బంగ్లా ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతను ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్ స్వీకరించాలని భారత ప్రభుత్వం కోరింది. బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వానిదే అని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ లోక్సభలోనే ప్రకటన చేశారు. బంగ్లాలో పరిస్థితి దారిలోకి రాకుంటే ఏం చేయాలనే విషయంపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతానికి దాడులను ఆపే బాధ్యతను అక్కడి ప్రధానికే ఉందని తేటతెల్లం చేశామని, 1-2 రోజులు చూసి భారత్ తడాకా చూపించారని నరేంద్ర మోదీ చెప్పినట్లు సమాచారం. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ను ఏకాకిని చేసే వ్యూహాన్ని అనుసరించారని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.